సో నేను నార్మల్గానే వీడియో కోసమని సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ అయితే ఆడుతున్నాను అనమాట. సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ఆడేటప్పుడు సో 3 kills అయితే కొట్టాం. సో పీక్ నుంచి వచ్చేసి సో కొట్టిన తర్వాత అలా పోచినాక్ అయితే వచ్చాను. అక్కడ ఉన్న ఎనిమీస్ని కూడా గట్టిగా బాధేస్తున్నాను. కనబడే ప్రతి ఒక్కరిని డౌన్ చేస్తూ వెళ్ళిపోతున్నాను. కానీ ఇక్కడ నాకు షాకింగ్ విషయం జరిగిందనమాట. సో అదేంటంటే 2 enemies డౌన్ చేశాను అనమాట. సో తర్వాత వచ్చేసి ఒక ఎనిమీ నన్ను కొట్టడం జరిగింది. ఆ ఎనిమీ ఎక్కడి నుంచి కొడుతున్నా తెలియదు. వాల్ అయితే వేసుకున్నా. వాల్ వేసుకున్న తర్వాత కూడా సోనియా అనే కూడా చచ్చిపోయాను. చూస్తే పైన టవర్ పైన ఉన్నాడని చూస్తే మాత్రం అక్కడ లేడు. వీళ్ళ టీమ్మేట్స్ ఇంకేమైనా టవర్ పైన ఉన్నారంటే ఎవరు లేరు. ఫ్రీ ఫైర్ ఏమన్నా ఈ మధ్య హ్యాకర్స్ వస్తున్నారా? అసలు ఇంతకీ హ్యాకర్ ఇందాక జరిగిన సీన్ వచ్చేసి స్టిల్ నా మైండ్లో తిరుగుతూనే ఉందబ్బా. నా మైండ్ పనిచేయట్లేదు. సో వాడు హ్యాకరా కాదా అనేది క్లారిటీ కూడా లేదు. యాక్చువల్లీ నేను వాల్ అయితే వేసుకున్నాను. ఆ టవర్ పైన కొట్టడానికి కూడా అంత అవకాశం లేదు, ఎందుకంటే టవర్ క్లోజ్లో ఉన్నాను కాబట్టి. అరే ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మనం మాట్లాడకపోయే విషయం వచ్చేసి ఎదురుగా వచ్చేసి వాడు తలకైతే బద్దలైపోయింది. సో వాడు కైలాసానికి కూడా పంపించేద్దామండి. వాడిని కొట్టేసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడదాం. ఓకే, సో ఫైనలీ కంప్లీట్ చేసేసాం. ఇక్కడ చాలా మంది దిగారు. సో మనమైతే వీళ్ళు కంప్లీట్ చేద్దాం. సో అలా మాట్లాడుతూ ఉంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి సో ఎందుకంటే మిమ్మల్ని అడిగి నేను కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య మీరు ఫ్రీ ఫైర్లో ఎవరినైనా హ్యాకర్స్ని చూసారా? లైక్ ఏ హ్యాకర్ అయినా అవ్వచ్చు. ఒకప్పుడు మనకి చాలా హ్యాక్స్ ఉండేవన్నమాట. లైక్ మీకు చెప్తాను చూడండి. సో చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. సో నాకు తెలిసి ఫస్ట్ నేను ఫ్రీ ఫైర్లో చూసిన హ్యాకర్ వచ్చేసి వాడిని చూడగానే మైండ్ పోయింది. అప్పట్లో మనకి గ్రెనేడ్ క్యారెక్టర్ ఉంది కదా, అదే అల్వారో క్యారెక్టర్ ఫ్రీ ఫైర్లోకి ఇంకా రాలేదు. బట్ ఆ హ్యాకర్ దగ్గరకు వచ్చేసి అల్వారో క్యారెక్టర్ ఉంది. వాడేం చేశాడు తెలుసా? వాడు ఒక వెహికల్ తీసుకున్నాడు అనమాట. వాడు ఏ వెహికల్ అయితే తీసుకుంటున్నాడో ఆ వెహికల్ ఇంట్లో నుంచి కూడా వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరిని వెహికల్తోనే ఎలిమినేట్ చేస్తూ ఉండేవాడు. సో ఓల్డ్ ప్లేయర్స్కి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఒక వెహికల్ వేసుకొని అలా నాన్ స్టాప్ గుద్దుకుంటా వెళ్ళిపోయేవాడు. సో మొత్తం హ్యాక్స్ అన్ని వినండి, తర్వాత మీరు యూట్యూబ్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి అయితే మాత్రం వాడు ఒక వెహికల్, ఏ వెహికల్ అయినా అవనియండి, ఎటువంటి ఇల్లు అవని రాయి అవని ఏది కూడా వాడిని ఆపలేదు. సో అదనమాట. వాడైతే మాత్రం తగ్గేది లేదు, అసలు ఆగేవాడు కాదు. సో అప్పుడు మనం వాడి నుంచి ఎస్కేప్ అవ్వాలి అన్నట్లయితే ఇంటిపైకి ఎక్కిపోవాల్సి ఉంటుంది. ఇంటిపైకి ఎక్కిపోయాం అనుకోండి, వాడు మనల్ని గుద్దే ఛాన్స్ ఉంటుంది అనమాట. వాడు కింద నుంచి వెళ్తాడు కదా భూమి మీద నుంచి. ఇంటిపైకి అంటే టాప్ ఆఫ్ ద బిల్డింగ్ కాదు, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కినా సరిపోతుంది. సో మనం వెహికల్ నుంచి అయితే ఎస్కేప్ అవ్వచ్చు. నేను చూసిన ఫస్ట్ హ్యాక్ వచ్చేసి ఇది. దీనికన్నా ముందు ఇంకో హ్యాక్ చూసాను, బట్ అది హ్యాక్ కాదు, ఒక 1 type ఆఫ్ బగ్ అనమాట. ఆ బగ్ని యూజ్ చేసుకుని వాడు ఇన్విజిబుల్ అయిపోయి కొట్టేసి ఉండేవాడు. సో ఇదైతే నా వీడియోస్లో చూసుకోవచ్చు, ఓల్డ్ వీడియోస్లో కనబడుతుంది. అమ్మ బాబోయ్ హ్యాక్ అని పెట్టాను. ఆ వీడియో వైరల్ అయిన ఛానల్ చాలా మందికి రీచ్ కూడా అయిందనమాట. సో చూసిన ఫస్ట్ బగ్ యూజర్ వాడనమాట. సో తర్వాత వచ్చేసి నా ఫ్రెండ్స్లోనే కాదు, మీ ఫ్రెండ్స్లోనే మోస్ట్ ఆఫ్ ద ఐడీస్ సస్పెండ్ అవ్వడం గల కారణం, ఐడీస్ బ్యాన్ అవ్వడం గల కారణం ఒక హ్యాక్ అనమాట. అదే యాంటీనా హ్యాక్. ఆ యాంటీనా హ్యాక్ ఏం చేస్తుంది తెలుసా? సో ఎక్కడ ఎనిమీ కనబడినా, మీకు ఆల్రెడీ ఇంతకుముందు రీసెంట్ వీడియోలో చెప్పాను. సో మీరు విన్నారో లేదో మళ్ళీ చెప్తాను చూడండి. ఆ యాంటీనా హ్యాక్ వేసుకున్న ఎనిమీకి అయితే మాత్రం సో అక్కడ ఎంతమంది ఎనిమీస్ ఉన్నారు, మినిమం డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఒక 100 meter డిస్టెన్స్ వరకు ఎవరెవరైతే ఎనిమీస్ ఉన్నారో వాళ్ళ తలపైన పెద్ద పుల్లలా వస్తుంది అనమాట, పెద్ద యాంటీనా లాగా. సో వాడు ఎక్కడున్నా, ఏ ఇంట్లో ఉన్న యాంటీనాలు అయితే వస్తూ ఉంటాయి వాడి తలపైకి. వాడి దగ్గరికి వెళ్ళి కొట్టేసేవాడు. అందరూ యూజ్ చేసేవారు మ్యాక్సిమం. నేను కూడా ఒక నూబ్ ఐడితో ఫస్ట్ టైం యూజ్ చేసిన హ్యాక్ వచ్చేసి అదే. అది నేను మీకు వీడియో చేయాలని యూజ్ చేశాను. అప్పుడు రూల్స్ ప్రకారంగా నేనైతే హ్యాక్ వీడియోస్ పెట్టకూడదు కాబట్టి పెట్టలేదనమాట. సో అదైతే యూజ్ చేసి చూసాను అనమాట. క్లియర్గా నిజంగా తెలుస్తుంది, ఎందుకంటే ఎవరైనా బ్యాన్ అవ్వట్లేదు. నేను కూడా ట్రై చేశాను. సో చాలా మంది యూజ్ చేసి చాలా మంది అదే కొట్టేసి ఉండేవారు అనమాట. ఒకటి తెలియకుండా ఒకటి యూజ్ చేస్తూనే ఉండేవారు. యాంటీనా హ్యాక్ వచ్చేసి పెద్ద పుడింగిల్లో అయితే ఆడేసి ఉండేవారు అనమాట. సో ఈ విధంగా చాలా మంది ఐడీస్ అయితే సస్పెండ్ అయిపోయి ఫైనల్లీ. సో నా ఐడి అయితే ఏం కాలేదండి, నేను యూజ్ చేసింది ఏదో నూబ్ అకౌంట్లోని. సో అది వచ్చేసి పెద్ద హ్యాక్ కూడా కాదు, స్క్రిప్ట్ ఏదో సంథింగ్ అంటారు, అది నాకు అంత ఐడియా కూడా లేదు. సో ఈ విధంగా అదైతే యూజ్ చేసి ఉండేవాళ్ళం. సో నెక్స్ట్ వచ్చేసి యూజ్ చేసి ఉండేవాళ్ళం అంటే నేనేం యూజ్ చేయలేదులేండి, జస్ట్ చూసా అంతే, ఓకేనా. సో తర్వాత వచ్చేసి వాల్ హ్యాకర్స్ అనమాట. అంటే వాల్ హ్యాకర్స్ అంటే ఇప్పటివరకు మీరు చూసింది ఇది కాదు, అంటే వెహికల్ వెళ్ళిపోయి గుద్దేసేవాడు కాదు. వీడు వచ్చేసి మనం ఏ వాల్ వెనక్కున్నా వాడు ఎక్కడి నుంచి కొడతాడో తెలీదు. సో మనం ఏ వాల్, కొన్ని వాల్స్ ఉంటాయి అనమాట, కొన్ని ఫెన్సింగ్స్ ఉంటాయి. వాటి వెనక్కి దాగుంటే మనకి ఏమయ్యేది కాదు. కొన్ని వాల్స్ వెనక్కి అయితే మాత్రం మనం దాగుంటే చచ్చిపోయిండే వాళ్ళు అనమాట. సో తర్వాత వచ్చేసి రాయిలో హ్యాకర్. వీడేం చేస్తాడు తెలుసా? వీడి దగ్గర ఉన్న ఒకే ఒక పవర్ వచ్చేసి
వీడు రాయిలోకి వెళ్ళిపోతాడు అనమాట. మనకి ఫ్రీ ఫైర్లో కొన్ని రాయలు ఉంటాయి కదా, వాడు కొట్టినంత కొట్టేస్తాడు, వెహికల్తో తప్పించుకుంటాడు, ఎక్కడైతే రాయి ఉంటుందో అక్కడ ఆగేసి లోపలికి వెళ్ళిపోతాడు, మనం వెతుక్కోవాల్సి ఉంటుంది, మనకు కనబడ్డు. వాడు రాయి బయటకు వచ్చి మళ్ళీ కొట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. సో ఈ విధంగా నరకం టార్చర్ చూపించేవాడు లిటరల్లీ. సో ఇదొక హ్యాక్. సో తర్వాత వచ్చేసి ఇంకొక హ్యాక్ ఉందన్నమాట. ఇదైతే మాత్రం మైండ్ పోద్ది. ఇది నాకు ఒక్కసారి మాత్రమే జరిగింది, అది కూడా ట్రైనింగ్ గ్రౌండ్లో అనమాట. వీడైతే మాత్రం నాన్ స్టాప్గా కొట్టేస్తాడు, లాబీ మొత్తం టపా 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 క్లియర్ అయిపోయింది. బట్ వాళ్ళు వస్తే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది అనమాట. వాడిని కొట్టడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళం, వాడిని అయితే కొడితే చాలా హ్యాపీ కూడా అయిపోయిండే వాళ్ళం ఆ రోజుల్లో. అప్పుడు ట్రైనింగ్ గ్రౌండ్ చాలా అంటే చాలా బాగుండేది, దాని మోడల్ కూడా చాలా బాగుండేది. దాని అయితే నేను లిటరల్లీ చాలా మిస్ అవుతున్నాను. అది బ్యాక్ వస్తుందని మళ్ళీ కోరుకుంటున్నాను, ఖచ్చితంగా తేవచ్చు అని అనుకుంటున్నాను. తెస్తాడు కొంచెం లేట్ అయినా సరే, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఇంకా ఆలోచిస్తే ఇంకొక హ్యాకర్ అయితే ఉన్నాడు అనమాట. వీడు యాక్చువల్లీ నార్మల్ హ్యాకరే, ఏది కొట్టినా హెడ్ షాట్ అయితే వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఎనిమిది మీదకి ఏమైతే వెళ్ళిపోతుంది ఎక్కడున్నా సరే. కానీ వీడైతే మాత్రం ఏం చేస్తాడు తెలుసా, యూజ్ చేసేది AWM, పేరు వచ్చేసి AWM ప్రో ప్లేయర్ అనే పేరు పెట్టుకుంటాడు అనమాట. ప్రెసెంట్ పీసీలో కొంతమంది ప్లేయర్స్ అయితే మాత్రం ప్యానల్ అని పెట్టేసుకుంటారు అనమాట. సో అది పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా హెడ్ షాట్కి అయితే వెళ్ళిపోద్ది, ఎక్కడున్నా సరే. పెద్ద ప్రో ప్లేయర్, నేను పీసీ ప్లేయర్, నాకు ఆటోమేటిక్గా తగిలేస్తే అని పేరు చెప్పుకుంటారు. సో పీసీ ప్లేయర్ అంటే కొట్టగలడు, ఈజీగానే కొట్టగలడు, కానీ మరీ ఎంత ఘోరమా, అది ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. సో ఎవడ ఏది యూజ్ చేస్తాడో ఆటోమేటిక్గా తెలిసిపోద్దులేండి, వాడు ఎంత కప్పిపుచ్చుకోవాలన్నా సరే తెలిసిపోతూనే ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే మాత్రం నేనంత హ్యాక్ యూజ్ చేసే వాళ్ళని అయితే చూడలేదు. సో మరి ఫ్యూచర్లో రావచ్చేమో. ఫ్రీ ఫైర్ వాడు దీన్ని అయితే మాత్రం చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నాడు అనమాట. సో ఇప్పుడైతే మాత్రం యాంటీ డిటెక్టివ్ సిస్టమ్ ఏదో వచ్చింది సంథింగ్, మీకు అప్పుడు రీసెంట్ వీడియోలో చెప్పాను, నేనే మర్చిపోయింది దాని పేరు వచ్చేసి. దాని ద్వారా ఎవరైనా హ్యాక్ యూజ్ చేస్తే ఇట్టే ఐడి అయితే బ్యాన్ అయిపోద్దని కూడా చెప్పారనమాట. ఐడి బ్యాన్ అవడం కాదు, యాక్చువల్ నాకైతే హ్యాకర్స్ కనబడలేదు. రీసెంట్గా మీరైతే వీడియోస్లో చూసుకోవచ్చు, హ్యాకర్స్ కనబడలేదు. కానీ నాకు కింద జరిగింది అయితే మాత్రం ఎలా జరిగిందో ఏం జరిగిందో నాకు క్లారిటీ అయితే లేదు. సో ఒకవేళ మీకు ఏమైనా క్లారిటీ ఉంటే చెప్పండి. సో నాకు చంపిన ప్లేయర్ దగ్గర వచ్చేసి వుడ్ పేకర్ ఉందన్నమాట. వాడి దగ్గర వుడ్ పేకర్ ఉంది, పోనీ VSS ఉన్న తర్వాత చచ్చిపోవచ్చు అని మనం అనుకోవచ్చు. వుడ్ పేకర్లో చచ్చిపోయినంటే వాల్ వేసిన తర్వాత అది కూడా ఏమో ఏం జరుగుతుందో ఏంటో. ఓకే గైస్, ఇప్పుడైతే మనం మన గేమ్లోకి అయితే వద్దాం. సో ఇలా మాట్లాడుతూ చాలా మందిని చంపేసాం, లిటరల్లీ 11 మెంబర్స్ని చంపేసాం అనమాట. సో దాని పైన వచ్చేసి ఒక 8 కనబడుతున్నాడు. అరే వెనక్కి ముందుకి దాగునైతే ఆడుతున్నారు ప్రతి ఒక్కరు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన హిట్ లిస్ట్ ఎనిమిది దీని పైన అయితే ఉన్నాడు. వెనక నుంచి కొడుతున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఉన్నాడు కొట్టేద్దాం అండి. వీడిని కొట్టిన తర్వాత ఖచ్చితంగా వాడు లోపలికి అయితే వస్తాడు. ఓకే, పైన ఉన్నాడికైతే షాక్ ఇద్దాం. వచ్చేసాడు పైకి వచ్చేసాడు. అరే ఓకే, ఒక్కడే ఉన్నాడు అనుకుంటా. సో నాకు తెలిసి కింద నుంచి కొడుతున్నారంటే వీళ్ళ యొక్క టీమ్మేట్స్ అవుతారేమో అనిపిస్తుంది. ఏమో, ఇక్కడైతే చాలా మంది ఉన్నారు, ఇంకా 24 ఎలా ఉంది, ఎవరి టీమ్మేట్ కూడా మనకు తెలియదు. కానీ మనకు కనబడిన ప్రతి ఒక్కరిని వేసుకుంటా పోదాం. ఓకే, ఈ మధ్య గ్రోజా అయితే మాత్రం చాలా గట్టిగా పడుతుంది అనమాట. షాట్ వచ్చేసి వామ్మో, ఏంట్రా ఇక్కడే ఉన్నారా, కొంపదీసి ఫ్యాక్టరీ పైన ఉన్నారా కింద ఉన్నారా? అరే గాయస్, కింద అయితే ఉన్నారనమాట. సో గ్రోసతో లైట్గా పడుతుంది. ఈ వాల్ దగ్గర ఒకడున్నాడు. సో ఆ చెక్కల బ్యాక్ సైడ్ ఒకడు ఉన్నాడు అనమాట. మనమైతే నేడ్లు వేద్దాం. నేడ్ ఓకే. సో నేడైతే పడింది. అరే మిస్ అయిపోయిందా నేడు. సో ఇద్దరికి తగలేదు. అక్కడ క్రాస్ ఫైట్ అవుతున్నట్టుగా ఉంది, ఇంకొక ఎనిమిది వచ్చినట్టుగా ఉన్నాడు. సో గైస్, ఈ కింద నుంచి నాకు ఫైరింగ్ అయితే వస్తుంది, ఇక్కడి నుంచి ఎవడో ఫైర్ చేస్తున్నాడు. సో వీడిని పట్టేసుకుంటే మొత్తం దొరికేస్తుంది అనమాట. ఓకే, సో వస్తున్నాడు పైకి అయితే వస్తున్నాడు అనమాట. సో వాడికైతే ప్యూర్గా హెడ్ షాట్ అయితే కొట్టేసాం. సో కొంతసేపట్లో పడిపోయాడు. ఓకే, ఇంకోటి వచ్చాడు, వాడికి కూడా హెడ్ షాట్ అయితే కొట్టేసాం అనమాట. 2 ప్లేయర్స్ కానీ అమ్మా ఇంకొకటి ఉన్నాడు, ఫుల్ టీంలో ఉంది. అరే యార్ రివైవ్. ఓకే, ఒక కిల్ అయితే వచ్చేసింది. సో ఇంకొకటి అయితే రివైవ్ ఇచ్చేలా ఉన్నాడు. రివైవ్ వద్దరే ప్లీజ్. ఓకే, ఫ్లాష్ ఫ్రీజ్ ఉంది, దీనైతే వేద్దాం, తీసుకో. ఓకే, మళ్ళీ డౌన్ అయిపోయాడు అనమాట. సో మళ్ళీ వేసేస్తాం. సో వాడైతే ఖచ్చితంగా ఫినిష్ అయిపోయే అవకాశం ఉంది. మనం అయితే ఫాస్ట్గా వెళ్ళి ఫినిష్ అయితే చేద్దాం. ఓ మై గాడ్, ఎంత స్పీడ్గా వేస్తున్నారా వాల్స్, చాలా బాగా వేస్తున్నాం. కానీ మన చలో ఇగో తీసుకో. ఓకే గాయ్స్, సో ఫైనల్లీ మనమైతే 15 కిల్స్ కొట్టేసాం. ఇంకా 24 అలా ఉంది. లిటరల్లీ మనం ఇంకా చాలా కిల్స్ కొట్టే అవకాశం ఉంది. నాకు తెలిసి ఈ మ్యాచ్ అయితే మాత్రం ఎక్కువ కిల్స్ అయితే కొట్టేస్తాం అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఓకే, ఎదురుగా వచ్చి వీడు మనం చూడలేదా, ఇంతసేపు ఇక్కడ ఎంత ఫైట్ జరిగింది, చూడకుండా పారిపోతే ఎలా తమ్ముడు. ఓకే, డౌన్ చేస్తాం. వీళ్ళ టీమ్మేట్స్ ఎవరు లేరు, కిల్ కూడా వచ్చేసింది. ఇక్కడ నాకు ఎవరు కనబడట్లేదు కాబట్టి మన దగ్గర కాయిన్స్ వచ్చేసి 3200 ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ UAV లైట్ అయితే యూజ్ చేద్దాం. సో దగ్గరలో ఎవరైనా కనబడితే వాడి దగ్గరికి వెళ్దాం. ఎందుకు ఊరికే హిట్ లిస్ట్ వేస్ట్ చేసుకోవడం, ఇక్కడ ఎవరు కనబడకపోతే ఇప్పుడు యూజ్ చేసుకోవాలన్నమాట హిట్ లిస్ట్. కానీ ఇక్కడ ఎవరో ఉన్నాడు, అదిగోండి గైస్. సో క్రోనో ఆన్ చేసి కొడుతున్నాడు. సో వాడికి మనం ఎక్కడ ఉన్నామో ఇంకా స్టిల్ తెలీదు. వాడికి సర్ప్రైజ్గా కొట్టాలి. ఇదిగో అరే డ్రాగ్ అవ్వట్లేదు, మనమైతే బాడీ దించేద్దాం. మిస్ అవ్వకూడదు. ఓకే, సో ఫైనల్లీ డౌన్ చేసాం. ఆ కిల్ నాకు వస్తుందని నాకైతే నమ్మకం లేదు దొరా, ఎందుకంటే వాడిని ఎవడో కొడుతున్నాడు. అందుకే వాడు తప్పించుకోవడానికి ఇటు సైడ్ వచ్చాడు. ఖచ్చితంగా కిల్ పోయే ఉంటుందేమో అనిపిస్తుంది. సరే చూద్దాం కొంచెం ముందుకెళ్ళి. ఇక్కడ ఎవడో లేడే నాకు. డౌన్ అయినోడైతే ఉన్నాడు గైస్, డౌన్ అయినోడైతే ఉన్నాడు అక్కడ. బట్ వీడిని ఎవడు కొడుతున్నాడు అర్థం కావట్లేదు. సో మన కిల్ మనకైతే వచ్చేసింది, నో ప్రాబ్లం ఇక. బట్ ఎవడు కొడుతున్నాడు, అరే
ఇక్కడైతే వెహికల్ సౌండ్ వస్తుంది, రైట్ సైడ్లో వెహికల్ సౌండ్ రాలేదు యాక్చువల్లీ. సో మనకి పైన మ్యాప్లో కనబడుతుంది, ఈ మధ్య గ్లిచ్ అవుతుంది. హెడ్ షాట్ తీసుకో. ఓకే, డైరెక్ట్ కిల్ వచ్చేసింది అనమాట గైస్. అలానే ఇంకోటి, మీకు ఈ మధ్య ఎవరైనా హ్యాకర్స్ కనబడితే నాకు కమెంట్ చేయండి. వాడు ఎటువంటి హ్యాకర్ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి, ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమి వస్తున్నాడు, సడన్ గా చూసాడు మనల్ని, వీడికి ఇచ్చేద్దాం. ఓకే, హెడ్ షాట్ కొట్టేసాం అనమాట. ఇంకా వీళ్ళ టీమ్మేట్ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఫాస్ట్ గా కిల్. బ్యాక్. అరే యార్ వెనక్కి వచ్చేసాడు. ఓకే, మనమైతే ఫుల్గా కవర్ తీసుకోవాలి. అరే యార్ కొట్టకరా రే. ఫుల్గా కవర్ తీసుకుని మనమైతే పూర్తిగా హీల్ చేసుకుని వాడి దగ్గరికి అయితే వెళ్దాం. మన కిల్ అయితే వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లం. సో వాడు ఇక్కడ ఉన్నాడా లేకపోతే రివైవ్ అవ్వడానికి వెళ్ళాడు? కొంపదీసి ఇక్కడే ఉంటాడు, అదిగోండి. సో వాడైతే ఎదురుగా వెళ్తున్నాడు అనమాట. వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడంటే, రే నన్ను వదిలేసి వెళ్ళిపోగా రే, నన్ను కొట్టడానికి రారా, మీ టీమ్మేట్ని చంపా, పగ తీర్చుకో. వీడు పగ తీర్చుకోకపోతే నేనే వెళ్తా వాడి దగ్గరికి. ఏమో మేబీ వాళ్ళ యొక్క టీమ్మేట్స్ ఏమైనా ప్రమాదంలో ఉన్నాడేమో, కాపాడడానికి వెళ్ళాడేమో. సరే, అందరినీ ప్రమాదంలో పడేయడానికి నేను వస్తున్నా కదా, నేను క్లియర్ చేసుకుంటా, కిల్స్ అని నావే. ఓకే గైస్, ఇక్కడైతే ఫైట్ అయితే జరుగుతుంది. క్రాస్ ఫైట్ చాలా బీభత్సంగా. వామ్మో ఏంట్రా వాల్స్ లేకపోతే ఇంకేమన్నా ఇన్నున్నాయేంటి ఇక్కడ? ఓకే, ఎదురు ఒక ఎనిమిది వస్తుందన్నమాట. సో వాడికైతే మనం డౌన్ చేసాం. సో కిల్ కూడా వచ్చేసింది, ఒక ఫ్రీ హెడ్ షాట్ కిల్. ఓ లాంగ్లో వచ్చేసి ఇంకోటి కనబడతాం. వీడికైతే అప్పుడే సోనియా ఆన్ అయిపోయింది. అరే యార్, సో ఫైనల్లీ మనకైతే కిల్స్ వచ్చేసాయి అనమాట. 22 కిల్స్ అయితే కొట్టాం, ఇంకా 12 అవుతుంది. సో ఈ రైట్ సైడ్ నుంచి ఫైరింగ్ వస్తుంది. ఒక్కడికి హెడ్ షాట్ ఇచ్చేసాం. ఇద్దరికి రెండోడికి ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం. మూడో వాడిని కూడా డౌన్ చేసాం. ఓపీ, మనకైతే ఒక కిల్ అయినా రావాలి. కిల్ ఓకే, ఒక కిల్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్లో మనం అయితే హెడ్ షాట్ కూడా డౌన్ చేస్తాం. ఆ కిల్ వస్తుందని నాకైతే అనిపించట్లేదు. సో అటు సైడ్ జోన్ ఉంది కాబట్టి మనం వెళ్ళి అంత రిస్క్ చేయొద్దు. ఖచ్చితంగా వాళ్ళు జోన్లోకి రావాలి కాబట్టి మనం ఇక్కడ వెయిట్ చేద్దాం. చాలాసార్లు నేను అలానే అయిపోతున్నాను అనమాట, కంగారు పడి. సో కంగారు పడద్దు, మనం వెయిట్ చేద్దాం. సో మన కిల్ మనకు వచ్చేసింది, నో ప్రాబ్లం. రైట్ సైడ్ నుంచి ఎవడో కొడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ సైడ్ ఉండని చూసుకోవాలి. ఈడెవడో కొడుతున్నాడు, వీడు కూడా. వీడి దగ్గర M24 నేను ఉందేమో, కూర్చొని కొడుతున్నాడు. సరే, వీడి కూర్చొని కాదు, ఎగరేసి కొడదామండి. సో దగ్గరికి వెళ్ళి వీడు లెఫ్ట్ సైడ్ కొడుతున్నాడు కాబట్టి లెఫ్ట్ సైడ్ యొక్క ఫోకస్ వీడి పైన ఉంటుంది. సో మన పైన ఫోకస్ ఉండదు. ఈ టైంలో మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. వీడు ఎక్కడికి వెళ్ళాడు? ఈ వాల్ వెనక్కే ఉండాలి. అరే నేను చూడలేదు వీడిని. ఓకే, అక్కడికి వెళ్ళావు తమ్ముడు, వచ్చేసా. అరే యార్, వీడైతే వాల్ వేసేసుకున్నాడే. ఖచ్చితంగా బయటికి రావాలి నువ్వు, బయటికి రావాలి. బయటికి వస్తే సుమ్మ అయిపోద్ది. రా తీసుకో. అరే యార్, మిస్ అయింది. ఈసారి మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, సో ఫైనల్లీ డౌన్ చేస్తాం. ఏంట్రా మీ వాళ్ళకి ఏమన్నా రివైవ్ ఇచ్చావేంటి కొంపదీసి? ఓకే, రివైవ్ ఇచ్చుకుంటే ఇచ్చానండి. సో మనకి ఇప్పటికే చాలా ఎక్కువ కిల్స్ వచ్చే అవకాశం ఉంది. 25 కిల్స్ కొట్టామా? అమ్మా బాబో, ఇంకా 9 అవుతుంది. ఈ మ్యాచ్ అయితే మనం చాలా ఎక్కువ కిల్స్ కొట్టేస్తాం అనమాట. మేబీ రికార్డు కూడా బ్రేక్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నాకైతే ఎవరు కనబడట్లేదు. వెతికితే దొరకందంటూ ఏమీ లేదు. ఈ టైంలో మనం ఫాస్ట్గా వెతికి కిల్స్ అనేది తెచ్చుకోవాలి. సో వచ్చిన కిల్స్ సరిపోతాయని మనమైతే ఆగద్దు. సో ఇంకా ఎక్కువ కిల్స్ కావాలి మనకి. ఓకే, ఇంకా 5 మెంబర్స్ అయితే ఉన్నారు మనతో కాకుండా. ఇక్కడ నాకు ఎవరు కనబడట్లేదు. నాకు తెలుసు రివైవ్ అవ్వడానికి వస్తారని. సో ఫైనల్లీ మనమైతే డౌన్ చేస్తాం అనమాట. సో కిల్ కూడా వచ్చేసింది. 26 కిల్స్ కొట్టాం. సో పైన అయితే ఇంకో 8 ఉన్నాడు అనమాట. వీడు కూడా మనల్ని చూడలేదు. ఎదిగి తీసుకో తమ్ముడు. అమ్మ వాలేసుకున్నాడు, వాడు కూడా వాలేసుకున్నాడు. ఓకే, ఇగో తీసుకో. సో ఫైనల్లీ డౌన్ చేస్తాం. ఇంకా వీళ్ళ టీమ్మేట్, అరే డౌన్ చేయడం మిగులుతుంది కానీ వీళ్ళ టీమ్మేట్స్ కనబడట్లేదు. కలిసికట్టి ఆడండి. ఒక్కొక్కరు ఒక దగ్గర వెళ్ళిపోతున్నారేంటి? సో ఇంకా 3 అయితే ఉంది గాయస్. ఆ 3 కిల్స్ మనకి రావాలని కోరుకుందాం. అప్పుడు 30 కిల్స్ అయితే అవుతాయి అనమాట. లేకపోతే రివైవ్ ఇచ్చుకుంటారంటే రివైవ్ ఇచ్చుకోండి, నేను వెయిట్ చేస్తా. మీకు కాయిన్స్ కావాలంటే నా దగ్గర రండి, నాతో ఫ్రెండ్షిప్ చేయండి, నేను మీకు కాయిన్స్ ఇస్తా. మీ టీమ్మేట్స్ని బతికించుకోండి. వాళ్ళు బతికిన తర్వాత నేను అందరినీ కొట్టేసుకొని ఎక్కువ కిల్స్ చేసేసుకుంటా. అంతే మన టెక్నిక్. బట్ అలా ఎప్పుడు జరగలేదు, ఎవరు రాలేదు మన దగ్గరికి. 27 కిల్స్ అయితే కొట్టాం. ఇంకా 3 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. సో పైనుంచి ఫైరింగ్ అయితే వస్తుంది. అది పైనుంచా లేకపోతే లెఫ్ట్ సైడ్ నుంచా అర్థం కావట్లేదు. సరే ఒకసారి వెళ్ళి చూద్దాం. నాకైతే పైన ఎవరు ఉంటారు, ఖచ్చితంగా ఉండడం అయితే ఉంటారు. బట్ వీళ్ళందరూ ఫుల్ టీం అనుకుంటా. 1 vs 3 సిచ్యువేషన్ గాయస్. సో ఇక్కడైతే నాకు ఎనిమి, అదిగోండి వీడైతే ఆఫ్లైన్ అయిపోయాడు. సో ఫైనల్లీ మనమైతే హెడ్ షాట్ కొట్టేసాం. మన కిల్ మనకి వచ్చేసింది 28 కిల్స్ గాయస్. సో ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ కిల్ కాబట్టి. సో ఇంకా 2 ప్లేయర్స్ ఉన్నారు. సో ఫుల్ టీం వైప్అవుట్ చేసాం. ఆ 2 ప్లేయర్స్ మేబీ ఒక టీం అయితే అవ్వచ్చు. ఒకసారి చూద్దాం. నాకైతే ఇక్కడ ఎవరు కనబడట్లేదు. రే ఈ డబ్బాలు ఎవరైనా, అరే ఈ 20% ఛార్జింగ్ ఒకటి, ఈ డబ్బాలు ఎవరైనా దాగున్నారా ఏంటి? ఇక్కడ నాకు ఎవరు కనబడట్లేదే. ఎవరు దాగున్నారా? అరే ఇదేమన్నా పైన ఉన్నాడు, ఖచ్చితంగా పైన అయితే ఉంటాడు. బట్ పైన ఉన్నా సరే వాడు కిందకి రావడానికి ఛాన్స్ లేదు కదా, ఇది కదా ప్రాబ్లం. సరే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎవరైనా కింద ఉన్నారేమో చూద్దాం. ఇద్దరు పైన ఉన్నారా? ఇద్దరు. సో ఈ టవర్ పైన కూడా లేరు. ఎక్కడ చచ్చారా రే? ఎక్కడ చచ్చారు చెప్పండి రా. అమ్మా ఇక్కడున్నాడు. వామ్మో అల్వారో గాడు ఉన్నాడు. అల్వారో గాడు తీసుకో. అది మిస్ అయిపోతుంది, తీసుకో. సో ఫైనల్లీ వీడు కూడా డైరెక్ట్ కిల్ అంటే.
సో మనం ఆ సైడ్ ప్రతిదీ కూడా మనం చెక్ చేసాం. సో మనకి ఎవరు కనబడలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆడు పైన ఉండడం నాకు అర్థమవుతుంది. పైన పైన దాగున్నామని తెలుస్తుంది. రావాలి ఫాస్ట్గా. నువ్వు రాకపోతే నేనే వస్తా. సో మనం పైకి వెళ్ళగలం అంటారా? సో గైస్ ఇప్పుడు నాకు బూయా కన్నా కిల్ ఇంపార్టెంట్. చస్తే వాడైనా చావాలి, లేకపోతే నేనైనా చావాలి. ఏదో ఒకటి జరిగిపోద్ది. సో 3, 2, 1 జంప్. సో పైకి అయితే వచ్చేసాను గైస్. అమ్మా కిందన పడ్డా. అయ్యా బాబోయ్, హెచ్పి మొత్తం పోయింది కదరా. ఆ పైన నాకు ఎవరు కనబడలేదు. ఒకసారి మళ్ళీ జంప్ చేద్దాం అంటారా? ఒకసారి మళ్ళీ జంప్ చేసి ట్రై చేద్దాం. ఏం జరిగితే జరిగింది. ఇది నేను ఇందాక నుంచి లాంచ్ ప్యాడ్ అనుకున్నాను అబ్బా. అది చూడడానికి అలానే ఉంది అసలు. ఓకే సో మళ్ళీ ఒకసారి జంప్ చేసి చూద్దాం. చావో రేవో, చచ్చిపోతే చచ్చిపోయానబ్బా. కానీ వాడిని చంపేసి వెళ్ళాలి. ఓకే జంప్ అయితే చేసాం గాయస్. అమ్మా అరే అయిపోయింది, నా పని అయిపోయింది. ఇక్కడ నాకు ఎవరు కనబడట్లేదే. రే కింద ఉన్నావా ఏంట్రా కొంప తీసి? లేకపోతే ఏమైనా హీల్ చేసుకుంటున్నాడా? మనిషే కనబడట్లేదు రే. అమ్మ హెల్మెట్. అరే ఇటు పైనే ఉన్నాడు. ఇదిగోండి వీడు హీల్ చేసుకుంటున్నాడు అబ్బా. సో గైస్ ఫైనల్లీ మనమైతే బూయా కొట్టేస్తాం. మీరు ఎవరైనా రీసెంట్గా ఎవరైనా హ్యాకర్స్ని చూసినట్లయితే కామెంట్ చేసి చెప్పండి.